ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది. చివర్లో బన్నీ చెప్పినటువంటి డైలాగ్ వైల్డ్ ఫైర్‌లా ఉంది. ట్రైలర్ సంగతి అటుంచితే, పాట్నాలో ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్ మాత్రం లక్షలాదిగా జనాలొచ్చారు. ఏమాత్రం ముఖపరిచయం లేనటువంటి ఒక తెలుగు హీరో కోసం ఇంతమంది రావడం ఏంటా అని ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా జనాలు షాక్ అయ్యారు. టాలీవుడ్ మాత్రం 'పుష్ప 2'ని సరిగ్గా పట్టించుకోవట్లేదనే మాట వినిపిస్తోంది. 'బాహుబలి' ముందు వరకు టాలీవుడ్ అంటేనే దేశంలో ఒక ఇండస్ట్రీ మాత్రమే. కానీ ఆ సినిమా దెబ్బకి దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగిపోయింది. దీని తర్వాత 'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్' తదితర చిత్రాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకుంది తెలుగు సినిమా. ఈ సందర్భంగా ఆయా సినిమాల రిలీజ్ టైంలో తెలుగు స్టార్ హీరో, హీరోయిన్లు చాలా మంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 'పుష్ప 2' విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత నాగవంశి, హీరో శర్వానంద్ లాంటి కొద్ది మంది తప్పితే టాలీవుడ్ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ట్వీట్ గాని, పోస్ట్ గాని చేయలేదు. దీన్ని బట్టే అర్థమవుతోంది. 'పుష్ప 2' కోసం అందరూ ఉన్నా బన్నీ ఒంటరిగానే పోరాడుతున్నారని. టాలీవుడ్ నుంచి అనుకుంత సపోర్ట్ రానంత మాత్రాన 'పుష్ప 2'కి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దెబ్బకి 1000,00,00,000 కలెక్షన్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సౌత్‌లో ఏమో గానీ బాలీవుడ్, ఉత్తరాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా పూనకాలు సిప్పిస్తది ఈ సినిమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. 'పుష్ప 2'కి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే మినిమమ్ 60,00,00,000 నెట్ కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. కానీ ఇది కనీస వసూళ్లు మాత్రమే అని, అన్నీ కలిసొస్తే 75, 80 కోట్ల వరకు నెట్ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం 'జవాన్' సినిమా 65 కోట్ల వసూలుతో డే వన్‌లో అగ్రస్థానంలో ఉంది. 'పుష్ప 2' ఆ రికార్డ్‌ని ఖచ్చితంగా బద్దలు కొట్టడానికి మెరుగైన అవకాశాలున్నాయి. అసలు డివైడ్ తాకి తెచ్చుకున్నటువంటి 'పుష్ప రైజ్' అమాంతం అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్‌ని అందుకోవడానికి నార్త్ ఇండియాలో పెద్ద హిట్ కావడమే కారణం. ఇప్పుడిక్కడ ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. 'బాహుబలి 2' తర్వాత ఆ స్థాయిలో హైప్ ఈ సినిమాకే ఉంది. అప్పటితో పోలిస్తే థియేటర్ల సంఖ్య, టికెట్ ధరలు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు కూడా అద్భుతంగా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వసూళ్ల మీద ట్రేడ్ పండితులు అంచనా చెప్తున్నారు. పోల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా 'పుష్ప 2' కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ 'పుష్ప 2' ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు. అక్కడ క్రిటిక్స్, ట్రేడ్ పండితులు కూడా 'పుష్ప 2' గురించి ఒక రేంజ్‌లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా 'పుష్ప 2' వసూళ్ల మీద అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ పండితులు 'పుష్ప 2' తొలి రోజు వసూళ్ల గురించి ప్రిడిక్షన్స్ చెప్తూ పోల్స్ కూడా చెప్తున్నారు. అంతేకాక డే 1 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేస్తుందనే దాని మీద కలెక్షన్స్, బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.